హాయ్! హలో! అందరికీ నమస్కారం. జీకే ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. నేను మీ దుర్గాప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఆఫ్టర్ స్పైస్‌మెన్ ఐడీ ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుందాం. ఈ వీడియో వచ్చేసరికి మనకి ఏదైతే స్పైస్‌మెన్ న్యూ రిజిస్ట్రేషన్ లైక్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఉందో, ఆ వీడియో కంటిన్యూయేషన్ ప్రాసెస్ అయితే ఇది. ఆ వీడియోలో మీరైతే స్పైస్‌మెన్‌లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఒకసారి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ అప్రూవల్, దాని తర్వాత స్పైస్ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మీ ఎస్ఎంఎస్‌కైతే ఒక మీ స్పైస్ మనీ ఏదైతే న్యూ మీ ఐడీ క్రియేట్ అయిన తర్వాత స్పైస్ మనీ నుంచి అయితే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మెసేజ్ రూపంలో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ ఐడీ పాస్వర్డ్ వచ్చిన తర్వాత చేయవలసిన ప్రాసెస్ కోసం ఈ వీడియో. ఆఫ్టర్ గెట్టింగ్ ప్రాసెస్, ఆఫ్టర్ గెట్టింగ్ ఐడీ ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. మెయిన్‌గా ఈ వీడియోలో వచ్చేసరికి ఐడీ పాస్వర్డ్ వచ్చిన తర్వాత కొన్ని కేవైసీస్ అండ్ కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది. అరౌండ్ ఒక 10 మినిట్స్ కూడా పట్టదు ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేయడానికి. వన్స్ ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత వెంటనే మీరు స్పైస్ మనీలో ఉన్న సర్వీసెస్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్‌లీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్‌లీ మీకైతే స్క్రీన్ మీద ఒకటైతే చూపిస్తున్నాను. సేమ్ ఇలా అయితే మీ ఫోన్ కూడా వస్తది. మెసేజ్ రూపంలో నార్మల్ మెసేజ్, వాట్సాప్ కాదండి. నార్మల్ మెసేజెస్‌లో స్పైస్ మనీ నంబర్ నుంచి అయితే మీకైతే ఇలా అయితే వస్తది. లైక్ ఇందులో మీకు వచ్చిన మెసేజ్‌లో ఏమంటే సక్సెస్‌ఫుల్‌గా మీకు ఐడీ అయితే జనరేట్ అయింది. ఇది మీ యూజర్ నేమ్ అండ్ టెంపరరీ పాస్వర్డ్ అని చెప్పి మీకైతే ఎస్ఎంఎస్ అయితే వస్తది. యూజర్ నేమ్ వచ్చేసరికి ఎస్‌డిఎల్ స్మాల్ లెటర్స్ చూసుకోండి. స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ కాదు. స్మాల్ లెటర్స్ ఎస్‌డిఎల్. తర్వాత ఒక 7 డిజిట్, ఒక 8 డిజిట్ నంబర్స్ అయితే వస్తాయి. ఇదే మీ యూజర్ నేమ్. ఈ నెంబర్‌ని మీరు బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ మీరు స్పైస్ మనీ ఐడీ వాడాలనుకుంటే కంపల్సరీ ఏదైతే నెంబర్ ఉందో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని కింద వచ్చేసరికి పాస్వర్డ్. పాస్వర్డ్ వచ్చేసరికి మీకు కంపెనీ వాళ్ళు ఒక టెంపరరీ పాస్వర్డ్ అయితే పంపిస్తారు. ఫస్ట్‌లీ ప్రాసెస్ కాబట్టి మీరు ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను వీడియో అయితే మీకు ఎండ్లో అయితే అటాచ్ చేస్తాను. లేదా డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను. మీరు ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే ఏదైతే స్పైస్ మనీ లాగిన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మీకు ఇచ్చిన ఐడీ నెంబర్ ఏదైతే ఉందో ఎస్‌టిఎల్ ఐడీ నెంబర్, అది ఐడీ నెంబర్ దగ్గర ఎంటర్ చేయండి. పాస్వర్డ్ కాలంలో మీకు వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎలా అయితే వస్తుంది ఓటీపీ వెరిఫికేషన్. సిమ్ కానీ మీ ఫోన్లో ఉంటే ఆటోమేటిక్గా ఓటీపీ అయితే తీసుకుంటుంది. లేదా అక్కడ ఎల్లో అని అయితే వస్తుంది. అక్కడ మీరు ఎల్లో క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఓటీపీ అయితే పిక్ చేసుకుంటుంది. ఇక్కడైతే అకౌంట్ వెరిఫైడ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు అధికారి రిజిస్ట్రేషన్. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మనకి ఐడీ డిస్ట్రిబ్యూటర్ అప్రూవల్, స్పైస్ మనీ అప్రూవల్ తర్వాత ఈ స్టెప్స్ అయితే కనిపిస్తాయి. మనం ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయడం వల్ల మనకైతే ఇది నార్మల్గా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి మాత్రం బయటకి అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి అధికారి ప్రొఫైలింగ్. ప్రొసీడ్పై క్లిక్ చేసాను. ఇలా అయితే వచ్చింది చూడొచ్చు. ఆల్రెడీ నేను సేమ్ ట్రేడ్, మీరు ఒకవేళ అలా సేమ్ ఉంటే ఎస్ఆర్నో పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లొకాలిటీ పాపులేషన్. మీ దగ్గర ఉన్న పాపులేషన్ ఎంత ఉంటుంది. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి, మీరు ర్యాండమ్గా పెట్టచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్. ఈమెయిల్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనం ఇక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఆ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ ఓటీపీ కూడా వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అనేది లింక్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి దగ్గర మీరు స్పైస్ మనీ ఐడికి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే మీ మెయిల్కి డైరెక్ట్గా మీరు దానికోసం చెక్ చేయడం కోసం జీమెయిల్ అనే యాప్ ఓపెన్ చేసి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఏమైనా మెయిల్ వచ్చిందా, ఓటీపీ ఏమైనా వచ్చిందేమో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటీపీ వస్తే వెంటనే మీరు ఏదైతే కోడ్ వచ్చిందో ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఈమెయిల్ ఐడి అనేది లింక్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈమెయిల్ ఐడి కూడా చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వాలి. ఫర్దర్గా స్పైస్ మనీకి సంబంధించిన కమ్యూనికేషన్ ఏదైనా కూడా మీరు ఈమెయిల్ ఐడి ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి మీరు యాక్టివ్గా వాడే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి.
సో మీ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పై అయితే క్లిక్ చేయండి. సో చూడొచ్చు ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అండ్ మూడోది వచ్చేసరికి డిజిటల్ సైన్. సో ఇలా అయితే వస్తుంది ఈ సైన్ అని. సో జస్ట్ మీరు ఇలా కిందకి డ్రాగ్ చేయండి, ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. కిందకి డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కిందకి డ్రాగ్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ పెట్టి వ్యాలిడ్ త్రూ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. సేమ్ నేను స్క్రీన్ మీద ఎలా చేస్తున్నానో అలా చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో స్పేస్ మీదకి ఇచ్చిన మొబైల్ నెంబర్, సో ఆ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరిగింది. సో వచ్చిన ఓటీపీని మీరు అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ సబ్మిట్. సో ఇక్కడ ఏదైతే ఉందో టిక్ అయితే పెట్టండి. టిక్ పెట్టి ప్రివ్యూ సైన్ డాక్యుమెంట్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మళ్ళీ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఐ అగ్రీ అనేది హైలైట్ అవుతుంది. సో దానిపై క్లిక్ చేసినానే ఇక్కడ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అక్కడ గో టు డాష్ బోర్డ్ అని చూసారా. సో మీరు ఆ గో టు డాష్ బోర్డ్ క్లిక్ చేసిన వెంటనే మీకు మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా డిజిటల్ సిగ్నేచర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అధికారి ఈకేవైసీ ప్రొసీడ్పై క్లిక్ చేసిన వెంటనే నేను ముందుగా చెప్పినట్టే నార్మల్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ స్టార్టింగ్లో కొన్ని యాడ్స్ అయితే వస్తాయి స్పైస్ మనీకి సంబంధించినవి. అండ్ ఇక్కడ చూడవచ్చు మూవ్ టు డిస్ట్రిబ్యూటర్ సర్వీస్. సో మీరు డిస్ట్రిబ్యూటర్కి మూవ్ చేసి క్యాష్ తీసుకుంటారు కదా, సో ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోమని చెప్తుంది. సో మీరు అక్కడ యాక్టివేట్ మూవ్ టు డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడిగారు. సో జస్ట్ అక్కడ ఐ అగ్రీ క్లిక్ చేయండి. చూడొచ్చు సర్వీస్ యాక్టివేటెడ్, 3 డిస్ట్రిబ్యూటర్ టైల్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. సో 3 డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి అక్కడ మీకు డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ పేరు అయితే చూపిస్తుంది. అండ్ మీ వ్యాట్లోని అమౌంట్ కూడా చూపిస్తుంది. సో మూవ్ ఫండ్స్లో అయితే ఉంటుంది. సో ఈ సర్వీసెస్ గురించి మీకు ఫుల్ ప్లేజ్ వీడియో అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీరు సక్సెస్ఫుల్గా ఇంటర్ఫేస్ అయితే ఇదే మెయిన్ ఇంటర్ఫేస్. సో స్పైస్ మనీ సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ అయితే ఉంటాయి. బట్ మీరు ఇంకా సిపి వెరిఫికేషన్ కేవైసీలు అవ్వకపోవడం వల్ల కొన్ని సర్వీసెస్ అయితే యాక్టివేట్ అవ్వవు, చూపించవు. సో ఫస్ట్లీ ఇలా కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు అధికారి సర్వీసెస్లో చూడొచ్చు వైబిఎల్ అండ్ ఎన్ఎస్టీఎల్ ఈకేవైసీ అని ఉంది కదా. సో ఆ టైర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ఎస్టీఎల్ ఈకేవైసీ అండ్ వైబిఎల్ ఈకేవైసీ. సో ఇక్కడైతే 3 ఈకేవైసీలు అయితే చూపిస్తున్నాయి. బట్ ఆల్రెడీ ఆర్బిఎల్ అనేది కంప్లీట్ అయినట్టు గ్రీన్ టిక్ అయితే చూపిస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఎన్ఎస్టీఎల్ అండ్ ఎస్ బ్యాంక్ అయితే కంప్లీట్ చేయాలి అండ్ గ్రీన్ టిక్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే ఏఈపిఎస్ సర్వీస్ ఉందో ఏఈపిఎస్ సర్వీస్ ఆధార్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసే సర్వీస్. సో మీరు అది చేయాలి, మీకు ఆ ఆప్షన్ రావాలి అనుకుంటే సో కంపల్సరీ మీరైతే ఈ వైబిఎల్ ఈకేవైసీ కంపల్సరీ చేయాలి. అండ్ మీరు ఎన్ఎస్టీఎల్ ఈకేవైసీ కూడా ఇప్పుడు చేసినా పర్లేదు, లేదు తర్వాత చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీరు ఎస్ బ్యాంక్ ఈకేవైసీ అయితే కంపల్సరీ చేయాలి. అండ్ ఈ కేవైసీ ప్రాసెస్లో కంపల్సరీ మీరు ఏదైతే ఒక బయోమెట్రిక్ డివైస్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆధార్ అథెంటికేషన్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ ఎస్ బ్యాంక్ ఈకేవైసీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన చూడవచ్చు ఎస్ బ్యాంక్ ఈకేవైసీ అని చెప్పి అక్కడ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఇలా డీటెయిల్స్ అయితే చూపించింది కదా. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. సో కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేసిన చూడొచ్చు ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక టైమర్ అయితే ఉంటుందండి. సో ఈ ఈకేవైసీ వచ్చేసరికి వితిన్ 2 minutesలో అయితే చేయాలి. సో మీరు వన్స్ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్పై క్లిక్ చేసిన తర్వాత సో మీకు అయితే ఒక టైమర్ అయితే చూపించడం జరుగుతుంది. సో అక్కడ చూడొచ్చు కంప్లీట్ యువర్ ఈకేవైసీ వితిన్ 2 minutes 47 seconds. సో ఇలా మీకు ఏదైతే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక 3 నిమిషాల్లో మనకైతే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ స్టార్టింగ్ ఆధార్ కార్డ్ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఒక టిక్ దగ్గర కన్సిడర్ టిక్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ బయోమెట్రిక్ డివైస్ అయితే మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది చూడండి. సో మనకైతే ఈ టైం అయితే తక్కువ ఉంది కాబట్టి మీకు ఈ బయోమెట్రిక్స్ గురించి చెప్పట్లేదు. బట్ మీకు నెక్స్ట్ అథెంటికేషన్ అయితే చెప్తాను. సో ఇక్కడ మీరు అక్కడ క్లిక్ చేస్తుంటే మీకు కొన్ని బయోమెట్రిక్ డివైస్ అయితే చూపిస్తుంది. సో అక్కడ L1 కూడా ఉంటుంది, L1 డివైస్ కూడా ఉంటాయి. సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని సో డివైస్ అయితే కనెక్ట్ చేసుకొని సో స్కాన్ ఫింగర్ అయితే క్లిక్ చేయాలి.
సో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఎక్కించడం అవన్నీ కూడా మీకు ఈ అథెంటికేషన్ దగ్గర మీకు అయితే చెప్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. సో మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా. ఆధార్ నెంబర్ మాత్రం మీ ఆధార్ నెంబర్ ఎవరైతే ఐడి ఉందో సో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి డివైస్ కనెక్ట్ చేసి స్కాన్ ఫింగర్ అయితే క్లిక్ చేస్తే మీకు ఈ అథెంటికేషన్ అనేది తమ తీసుకుంటుంది. సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే YBL కేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది. సో వన్స్ మీరు సక్సెస్ఫుల్గా ఏదైతే ఎస్ బ్యాంక్ కేవైసీ YBL కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్లో AEPS విత్డ్రా అని చూడండి. AEPS విత్డ్రాపై క్లిక్ చేయండి. సో ఓపెన్ చేసిన స్టార్టింగ్ మీరు ఎలా అయితే వస్తుందో చూడొచ్చు, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్. సో దీన్ని మనం 2FA అథెంటికేషన్ కూడా అంటాము. సో ఇది వచ్చేసరికి మీరు స్పైస్ మనీ యాప్ రోజు లాగిన్ చేస్తారు కదండి, రోజుకి ఒక్కసారన్నా ఎవరైతే ఐడి ఉందో వాళ్ళైతే వెరిఫై చేయాలి. సో అది ఎలా అయినా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడవచ్చు ఆధార్ బేస్డ్ అథెంటికేషన్. ఇది కంపల్సరీ చేయాలండి, ఎందుకంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ అని చెప్పారు కదా. సో ఇలా బీసీ సర్వీస్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా డైలీ ఒక్కసారైనా వాళ్ళు వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టు చూడవచ్చు డైలీ సెక్యూరిటీ పాస్ టు యూజ్ ఆధార్ బేస్డ్ సర్వీసెస్. సో డైలీ సెక్యూరిటీ పాస్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నాకైతే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని లేదు, బట్ మీకైతే అక్కడ మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అండ్ దాంతోపాటు కింద మీ పేరు చూపిస్తుంది. పేరు చూపించిన తర్వాత ఇక్కడ టిక్ అయితే పెట్టమంటుంది. సో స్టార్టింగ్ మాత్రం కంపల్సరీ మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ అడుగుతుందో అక్కడ ఎంటర్ చేయాలి. బట్ మీరు చూసుకోండి కంపల్సరీ ఐడి ఎవరి పేరు మీద ఉందో సో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, వాళ్ళు మాత్రమే వేయండి. అండ్ వేరే పర్సన్ వేరే వాళ్ళ ఐడి పర్సన్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వేస్తే సో దానికి మళ్ళీ కొద్ది ప్రాబ్లం అయితే అవుతుంది. సో కంపల్సరీ మీరైతే ఐడి ఎవరి పేరు మీద తీసుకున్నారో సో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళే అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకైతే నా ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోయింది. బట్ మీరు స్టార్టింగ్ కాబట్టి కంపల్సరీ ఫీడ్ అయితే అవ్వదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక 4-5 టైమ్స్ చేసేసిన తర్వాత మిమ్మల్ని కూడా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమనదు. సో డైరెక్ట్గా మనకైతే ఆధార్ నెంబర్ ఫీడ్ తీసేసుకుంటుంది సేమ్ నా అలాగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2FA అథెంటికేషన్ చేస్తున్నాం కదండి. సో ఇక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కంపల్సరీ బయోమెట్రిక్ డివైస్ అయితే ఉండాలి. సో ఇక్కడ డివైజెస్ అయితే చూడొచ్చు మంత్ర, మార్ఫో, సెక్యూజన్, ఇలా చాలా అన్ని డివైస్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఫేస్ స్కాన్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఫేస్ స్కాన్ వాడితే మీకు కస్టమర్ కూడా ఫేస్ స్కాన్ ఉపయోగించాలి. సో బయోమెట్రిక్ కంపల్సరీ బయోమెట్రిక్ ద్వారా అథెంటికేషన్ చేసుకుంటే సో మనం కస్టమర్ ఆ తంబ ద్వారా మనం అయితే ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. సో నా దగ్గర వచ్చేసరికి మంత్రా సంబంధించిన మంత్రా సంబంధించిన L1 డివైస్ అయితే ఉంది. సో దానికోసం మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కాన్ చేయాలన్నా ఫస్ట్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏ డివైస్ వాడతారో దానికి సంబంధించిన ఆర్టీ సర్వీస్ యాప్ అనేది మీ ఫోన్లో అయితే ఉండాలి. అది ఉందో లేదో చూసుకోండి. సో నాదైతే నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ప్లేస్టోర్కి వెళ్ళి మంత్రా L1 డివైస్ అని కొడితే మనకు ఆర్టీ సర్వీస్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీరు మంత్రా సంబంధించిన మంత్రా డివైస్ తీసుకుంటే ఇది యాప్ అయితే ఎక్కించుకోవాలి. మంత్రా L1 డివైస్ అండి, లేటెస్ట్ వెర్షన్ డివైస్ ఇవి. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మనం అయితే చేయాల్సి ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ యాప్ ఎక్కించినప్పుడు యాప్ కూడా చాలా పర్మిషన్స్ అయితే అడుగుతాయి, కంపల్సరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యాప్. సో మంత్రా డివైస్కి వచ్చేసరికి ఇలా పర్సనల్గా అయితే అడుగుతుంది. సో దానికి కంపల్సరీ దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇస్తేనే మనకైతే వర్క్ చేస్తుంది. సో ఇప్పుడైతే డివైస్ కనెక్ట్ చేస్తున్నాను. డివైస్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీ ఫోన్కి OTG ఆప్షన్ ఉంటే OTG అయితే ఆన్ చేసుకోవాలి. OTG ఆన్ చేసుకుంటేనే డివైస్ అనేది కనెక్ట్ అవుతాయి. సో దాని డివైస్ అయితే కనెక్ట్ అయ్యింది. ఇక్కడ 3 గ్రీన్ రావాలి. అండ్ ఇక్కడ చూడవచ్చు కింద ఇది డివైస్ ఇస్ రెడీ టు యూజ్ అని రావాలి. సో నా డివైస్ ఇస్ రెడీ టు యూజ్ అని వచ్చింది. సో మీరు ఫస్ట్ టైం చేస్తే మాత్రం మీకు మంత్రాకి అయితే 3 డాట్స్ క్లిక్ చేసి రిఫ్రెష్ స్టార్ట్ చేసేది 2 టైమ్స్, రీస్టార్ట్ HTTP అది ఒకటి 1 టైం అయితే చేయాలి. చేసిన తర్వాత మీకు డివైస్ రెడీ టు యూజ్ అని వస్తుంది. ఎందుకంటే చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు స్టార్టెక్ అయితే స్టార్టెక్ సంబంధించిన యాప్, సెక్యూజన్ అయితే సెక్యూజన్ సంబంధించిన యాప్, మార్ఫో అయితే మార్ఫో సంబంధించిన యాప్ సో మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో
సో ఇక్కడైతే నేను థంబ్ వేయడానికి నాకు కావాల్సిన బయోమెట్రిక్ కనెక్ట్ చేశాను అండ్ దానికి సంబంధించిన ఆడి సర్వీస్ కూడా ఎక్కించాను. సో స్కాన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినానే నేనైతే థంబ్ అయితే వేస్తున్నా. థంబ్ అయితే వేసాను. సో చూడొచ్చు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ డన్ సక్సెస్ఫుల్. సో ఇది కంపల్సరీ మీరు డైలీ ఒక్కసారైనా కంపల్సరీ చేయాలండి. మీరు ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే కంపల్సరీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలి. సో డన్. ఇప్పుడు మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసినట్టే మీకు ఒకటి గమనించాలి. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేస్తున్నప్పుడు అరౌండ్ మీకు 97 పైసలు అంటూ కట్ అవుతుంది డైలీ ఒకసారి చేస్తున్నాం కాబట్టి. సో రోజుకి అరౌండ్ 97 పైసలు అయితే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోసం బ్యాంక్ వాళ్ళు ఏదైతే పవర్డ్ బ్యాంక్ ఉంటుందో ఎస్ బ్యాంక్ కానీ ఎన్ఎస్టీఎల్ కానీ సో వాళ్ళైతే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చార్జ్ చేస్తున్నారు. సో కాబట్టి మీరైతే మీ వ్యాలెట్ అనేది అమౌంట్ ఉండేలా చూసుకోండి. సో నిందాక నా వ్యాలెట్లో 11 రూపీస్ అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్లోకి వెళ్తే మీకైతే చూపిస్తున్న 11 రూపీస్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కి ఛార్జ్ చేస్తాను. చూడవచ్చు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కి 94 పైసలు అయితే ఛార్జ్ అయితే కట్ అయింది. సో మీ వ్యాలెట్లో కానీ 0 ఉంటే మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయిపోతుంది, కానీ ఇక్కడ మీకు మైనస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో అమౌంట్ ఇక్కడ నాకు 10 రూపీస్ ఉంది. సో ఉన్నాయి కాబట్టి సో మీకు మైనస్లో నాకు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా ఈపీఎస్ విత్డ్రాకి వెళ్ళి ఒక 100 రూపీస్ అయితే మీరు విత్డ్రా చేయండి. సో విత్డ్రా చేస్తే మీ వ్యాలెట్లోకి అయితే అమౌంట్ యాడ్ అయిపోతుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు అనుకుంటే ఫోన్పే ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ మనీ అని చూపిస్తుంది చూసారు కదా, యాడ్ మనీపై క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ మనీపై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ ద్వారా ఒక 10 రూపాయలు అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ రెండో ఆప్షన్ చూడొచ్చు యూపీఐ. సో యూపీఐలోకి వెళ్ళి ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ అమౌంట్ అనేది వ్యాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. సో మైనస్ బ్యాలెన్స్ ఉంటే మీకు ఫస్ట్ టైం ఒకసారికి అయితే అవుతుంది, బట్ ఇంకా ఎక్కువ రెండోసారి మీకు మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్తే మీకు బ్యాలెన్స్ నెగిటివ్లో ఉందని చెప్పి చూపిస్తుంది. సో కంపల్సరీ మీరు ఒకవేళ నెగిటివ్కి వెళ్ళినా మైనస్లోకి వెళ్ళినా ఒక విత్డ్రా ద్వారా ఒక 100 రూపాయలైనా విత్డ్రా అయితే చేసుకుంటే ఆధార్ ద్వారా ఒక లేదా ఫోన్పే ద్వారానే యాడ్ చేసుకోవచ్చు. సో మీరైతే సక్సెస్ఫుల్గా అథెంటికేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి సో మీరు విత్డ్రా, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే మీరు చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ఏఈపీఎస్ సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన ఒక వీడియో అయితే ఉంటుంది మన దాంట్లో. మీరు ఆ వీడియో అయితే చూస్తే ఈ ఏఈపీఎస్ సర్వీస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రతి సర్వీస్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీని కంటిన్యూషన్ వీడియో వచ్చేసరికి ఏఈపీఎస్ సర్వీసెస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో మీరైతే ఆ వీడియోని కంపల్సరీ చూడండి. సో చూస్తేనే మీకు ఈ సర్వీసెస్ ఎలా యూజ్ చేసి సక్సెస్ఫుల్గా ఏదైతే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ చేశారు అండ్ నెక్స్ట్ ఈ ఆఫ్టర్ ఐడి ప్రాసెస్ కూడా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఈ సర్వీసెస్ ట్రైనింగ్ కూడా మీరు కంప్లీట్ చేయగలిగితే మీరు స్పైస్ మనీ అనేది ఫుల్ ప్లేజ్గా అయితే మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఆ ట్రైనింగ్ వీడియో అయితే చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్పైస్ మనీ ఇన్ఫర్మేషన్ ప్రతి ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే సో కంపల్సరీ మన జీకే ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ స్పైస్ మనీ ఏజెంట్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.